మీరు నమ్ముతారా? కోడింగ్ లేకుండా, డెవలపర్ లేకుండా జస్ట్ ఏఐ యూజ్ చేసి 10 మినిట్స్‌లో ఫుల్ ఈకామర్స్ వెబ్‌సైట్ క్రియేట్ చేయడం పాసిబుల్ అని ఈరోజు అది నేను లైవ్‌గా చేసి చూపిస్తాను. చాలా మందికి ఆన్‌లైన్ స్టోర్ స్టార్ట్ చేయాలి అని ఉంటుంది. కానీ కోడింగ్ రాదు. షాపిఫై అయితే కాస్ట్‌లీ ఉంటుంది. ఫ్రీలాన్సర్స్‌ని హైర్ చేద్దామంటే వాళ్ళు ఎక్కువ చార్జ్ చేస్తారు. సో మెజారిటీ పీపుల్ ఇక్కడే స్టాప్ అయిపోతారు. బట్ ఇప్పుడు ఒక ఏఐ టూల్ వచ్చింది. అది లిటరల్లీ మీకోసం కంప్లీట్ వెబ్‌సైట్ క్రియేట్ చేస్తుంది. ఆ ఏఐ టూల్ వచ్చేసరికి హోస్టింగర్ హారిజాన్స్. జస్ట్ మీకు ఎలా వెబ్సైట్ కావాలో చెప్తే ఆటోమేటిక్గా అది బిల్డ్ చేస్తుంది. సో ఆ కంప్లీట్ ప్రాసెస్ ని ఇప్పుడు మనం ల్యాప్టాప్ స్క్రీన్ మీకు వెళ్ళి చూద్దాం. బట్ బిఫోర్ ద ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసాక నచ్చితేనే లైక్ చేయండి. ఫస్ట్ మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. నేను హోస్టింగర్ అయితే ఓపెన్ చేస్తాను. దెన్ వెబ్సైట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ హారిజాన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. దెన్ మనకు గెట్ స్టార్టెడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. దెన్ మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం ఎలాంటి వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో, ఇక్కడ మనం ఎలాంటి వెబ్ యాప్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో సింపుల్ గా మనం ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట. నేనైతే సింపుల్ గా ఈ విధంగా ఒక సింపుల్ ప్రాంప్ట్ అయితే ఇచ్చేసాను. మీరు కావాలనుకుంటే ఇక్కడ ప్రీ మేడ్ టెంప్లెట్స్ లో ఉంటాయి. సో వీటిని డైరెక్ట్ గా యూజ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఉంటాయి. సో నేనైతే ప్రెసెంట్ ఇలా ఇచ్చాను. అండ్ రిఫరెన్స్ గా మీరు ఏమైనా ఇమేజెస్ ఇవ్వాలనుకున్నా అప్లోడ్ చేయొచ్చు. దెన్ కంటిన్యూ మీద క్లిక్ చేసాం అనుకోండి, చూడొచ్చు ప్రెసెంట్ మనం ఇచ్చిన ప్రాంప్ట్ ని థింక్ చేస్తుంది. మనం చాట్ జిపిటిని ఎలా అయితే యూజ్ చేస్తామో సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ నేను వచ్చేసరికి క్రియేటెడ్ ట్రెండీ టీ షర్ట్ ఈ కామర్స్ స్టోర్ ఫర్ జెన్జీ విత్ సిఓడి అంటే క్యాష్ ఆన్ డెలివరీతో ఉండాలి అని చెప్పాను. సో నాకు ఒక క్వశ్చన్ అయితే అడిగింది. సో నేను సింపుల్ గా నా ఆన్సర్ ఇచ్చేసి సెండ్ చేస్తున్నా. మనకి ఇక్కడ స్టోర్ నేమ్ అయితే అడుగుతుంది. సో నేను స్టోర్ నేమ్ వచ్చేసరికి హలో తేజ అని పెడుతున్నా. అండ్ మీకు ఏ టైప్ ఆఫ్ కావాలనుకుంటుంది, నేను స్ట్రీట్ వేర్ అని పెడుతున్నా. కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నా అనమాట. ఆ క్వశ్చన్స్ కి మీరు ప్రాపర్ గా ఆన్సర్ ఇచ్చినట్లయితే మీకు నచ్చినట్టు ఒక వెబ్సైట్ క్రియేట్ అయిపోద్ది. యూ కెన్ చెక్ హియర్. ఆటోమేటిక్గా మన కోడ్ అదే రాసేస్తుంది. సో మీరు ఇక్కడ సైడ్ లో చూసుకున్నట్టయితే మనకు ప్రివ్యూ వెబ్సైట్ కూడా చూపిస్తుంది అనమాట. ఇలానే మనం వెబ్ అప్లికేషన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వెబ్ అప్లికేషన్స్ ఎలా క్రియేట్ చేయాలన్నది ఒక ఫుల్ డెడికేటెడ్ వీడియో కావాలనుకుంటే చెప్పండి, నేను అది కూడా ఒక వీడియో చేస్తాను. అంటే ఒక యాప్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏఐని యూజ్ చేసి అనేది. సో ప్రెసెంట్ అయితే మనం వెబ్సైట్ ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి కాసేపు మనం వెయిట్ చేద్దాం. ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది. సో మన వెబ్సైట్ కంప్లీట్లీ రెడీ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు హలో తేజ మనకి ఎట్లా డీటెయిలింగ్ గా ఉందో. ఇది హోమ్ పేజ్ అన్నట్టు హోమ్ పేజ్ క్రియేట్ చేసింది. అండ్ ఇక్కడ ఎడిట్ కంటెంట్ మీద క్లిక్ చేసాం అనుకోండి, మనం ఏమైనా ఎడిట్ చేసుకోవచ్చు. ఇందులోకి వెళ్ళి సింపుల్ గా మనము షాప్ నో బటన్ కానీ వీటిని కానీ అన్నిటిని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఒకసారి మొబైల్ వ్యూ కూడా చూద్దాం. మొబైల్ ఎలా కనిపిస్తుందో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దీనికి సంబంధించిన కోడ్ కూడా ఉంటుంది. సో మీరు ఈ కోడ్ ని కూడా కాపీ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన డాటా కూడా ఉంటుంది. ఒకవేళ మీకు ఇది నచ్చట్లేదు అంటే కనుక సింపుల్ గా నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే చేంజ్ ద కలర్స్ అని టైప్ చేసి సెండ్ చేస్తున్నా. సెండ్ చేస్తే ఇదేం చేస్తున్నా అంటే మళ్ళీ కలర్ అనేది చేంజ్ చేస్తుంది అన్నట్టు. సేమ్ ప్యాటర్న్ వచ్చేసి కలర్ అనేది చేంజ్ చేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్లీ రెడ్ కలర్ లో అయితే చేంజ్ అయిపోయింది. ఇలా మీరు ఏం కావాలనుకున్నా ఇప్పుడు సింపుల్ గా చాట్ లో అడిగితే ఆటోమేటిక్ గా అక్కడ చేంజ్ అయితే వస్తాయి. అండ్ నేను ఇక్కడ ఈ విధంగా టైప్ చేసి సెండ్ చేస్తున్నా. నాకు శాంపుల్ ప్రొడక్ట్స్ కావాలి, అలాగే అబౌట్ పేజ్ కావాలి, కాంటాక్ట్ పేజ్ కావాలి, స్టోర్ పేజ్ కావాలి అనేసి. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, శాంపుల్ ప్రొడక్ట్స్ యాడ్ చేస్తుంది 8 to 10 ట్రెండీ, అలాగే అబౌట్ పేజ్, కాంటాక్ట్ పేజ్, స్టోర్ పేజ్ అండ్ నావిగేషన్ అప్డేట్స్ కూడా ఇస్తుంది అన్నట్టు. సో మనం కాసేపు వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు యాడ్ చేసేసింది ఆల్రెడీ. ఇక్కడ హోమ్ పేజ్ ఉంది కదా, దీని పక్కనే షాప్ పేజ్ ఉంది, అలాగే అబౌట్ పేజ్ ఉంది, కాంటాక్ట్ పేజ్ ఉంది. అండ్ కిందకి స్క్రాల్ చేస్తే మనకు కొన్ని ప్రొడక్ట్స్ కూడా యాడ్ చేయమని చెప్పాం కదా. సో ప్రొడక్ట్స్ కూడా కొన్ని యాడ్ చేసింది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇలా మనకు కంప్లీట్గా సెటప్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు చాటింగ్ చేసుకుంటూనే. నేను షాప్ మీద క్లిక్ చేస్తున్నా. షాప్ మీద క్లిక్ చేస్తే మనం యాడ్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. అలాగే అబౌట్ మీద క్లిక్ చేసుకుంటే అబౌట్కి సంబంధించిన అంటే మన వెబ్సైట్కి సంబంధించిన యాడ్ చేసుకోవచ్చు. మనం కావాలనుకుంటే అబౌట్ కూడా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ ఎడిట్ కంటెంట్ దాని మీద క్లిక్ చేసుకొని ఏది కావాలనుకున్నా సింపుల్గా కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇప్పుడు కాంటాక్ట్ పేజ్ ఓపెన్ చేస్తున్నా. కాంటాక్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా ఉంది కాంటాక్ట్ పేజ్. మనం ఇక్కడ ప్రతిదీ ఎడిట్ చేసుకోవచ్చు. సింపుల్గా ప్రతిదీ ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఇక్కడ ఇమేజ్ని యాడ్ చేయొచ్చు, రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఇలా ప్రతిదీ ఇచ్చేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు జస్ట్ చాటింగ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ మీరు దీన్ని పబ్లిష్ చేయాలనుకున్నాను అనుకోండి, సింపుల్గా పబ్లిష్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి, ఇది మీ వెబ్సైట్ అనేది పబ్లిష్ అయితే అయిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ మనము ఒక డొమైన్ అయితే కనెక్ట్ చేయాలన్నమాట. మీరు కనుక హోస్టింగ్ తీసుకుంటే మీకు డొమైన్ ఫ్రీగా వస్తుంది. అప్పుడు మీరు ఇక్కడ డొమైన్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అసలు హోస్టింగ్ ఎలా తీసుకోవాలి, డొమైన్ ఎలా ఫ్రీ వస్తుంది అనేసి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ స్టార్ట్ నౌ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు కొన్ని ప్లాన్స్ అయితే కనిపిస్తాయి. సింగిల్, ప్రీమియం, బిజినెస్, క్లౌడ్ స్టార్ట్అప్ అనేసి. మీరు ఏతో వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి బిజినెస్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు
నచ్చిన ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక కూపన్ కోడ్ అయితే ఇస్తాను. తేజ 15 అని ఎంటర్ చేస్తే మీకు 15% డిస్కౌంట్ ఉంటుంది. బట్ 14 మంత్స్కి తీసుకుంటేనే మీకు ఈ డిస్కౌంట్ అయితే వస్తుంది. లేదంటే హలో తేజ కూపన్ కోడ్ యూస్ చేయండి. ఇక్కడ చూడొచ్చు, గ్రేట్ న్యూస్, యూ గెట్ ఏ ఫ్రీ డొమైన్ ప్లస్ 2 months ఎక్స్ట్రా ఫ్రీ హోస్టింగ్. అంటే మనకు 12,000కి 48 ప్లస్ 2 months 50 months హోస్టింగ్ వస్తుంది. అలాగే డొమైన్ కూడా ఫ్రీ వస్తుంది 1 year పాటు. సో డొమైన్ ఇక్కడ నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు, లేకుంటే మీరు తర్వాత కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి పేమెంట్ కంప్లీట్ చేశారనుకోండి, మీరు హోస్టింగర్ లో అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది అండ్ మీకు హోస్టింగ్ అయితే వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ మీరు హోస్టింగర్ లో లాగిన్ అయ్యి ఫస్ట్ నుంచి చెప్పిన ప్రాసెస్ కదా అది కంప్లీట్ చేశారనుకోండి, నెక్స్ట్ ఈ పేజ్ కి వచ్చేస్తారు. తర్వాత ఇక్కడ మీకు వచ్చిన డొమైన్ ని ఫ్రీగా కనెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. మీకు క్లెయిమ్ యువర్ ఫ్రీ డొమైన్ అని కనిపిస్తుంది, అక్కడ నుంచి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో నేనైతే ప్రెసెంట్ ఏ డొమైన్ అయితే యాడ్ చేయట్లేదు. నేను సింపుల్ గా ఒక టెంపరీ డొమైన్ అయితే క్లిక్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు, నా వెబ్సైట్ అయితే లైవ్ అయిపోయింది. సో నా వెబ్సైట్ చూడడానికి అయితే ఈ విధంగా ఉంది. కంప్లీట్ గా నేను యాడ్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడే ఉంటాయి అన్నట్టు. నేను నార్మల్ గా మీకు చేసి చూపించాను. మీరు ప్రాపర్ గా కస్టమైజ్ చేసుకుంటే బ్యూటిఫుల్ గా క్రియేట్ అవుతుంది మీ వెబ్సైట్. ఒకవేళ ఇందులో మీరు మళ్ళీ ఏమైనా చేంజెస్ చేయాలి అనుకున్నాను అనుకోండి, అప్పుడు సింపుల్ గా హోస్టింగ్ లో లాగిన్ అయిపోండి. వెబ్సైట్స్ మీద క్లిక్ చేసుకొని హారిజన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దెన్ మీకు ఇక్కడ ఎడిట్ వెబ్సైట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేయండి. తర్వాత మళ్ళీ మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో మీకు సంబంధించిన ప్రొడక్ట్స్ ని కూడా ఎడిట్ చేయాలనుకున్నా సింపుల్ గా ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు. చార్ట్ లోకి వెళ్ళేసి నాకు ఇది కావాలి, సో అండ్ సో కావాలని సింపుల్ గా ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ ప్రొడక్ట్స్ అయితే యాడ్ అయిపోతాయి. ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు. అన్ని కూడా చాటింగ్ చేస్తుంటే మీ వెబ్సైట్ ని ఎడిట్ చేసుకోవచ్చు అన్నట్టు. చాలా సింపుల్ గా ఉంటుంది. మీకు ఏం కావాలనుకున్నా ఇక్కడ ఎంటర్ చేసేయండి, ఆటోమేటిక్ గా ఇక్కడ ఎడిట్ అయిపోద్ది. నేను ఇప్పుడు ఐ నీడ్ లైట్ థీమ్ అని ఎంటర్ చేశాను, ఎందుకంటే నాకు చాలా డార్క్ గా అనిపిస్తుంది ఆ వెబ్సైట్. సో ఐ నీడ్ లైట్ థీమ్ అని మెన్షన్ చేశా. సో ఇప్పుడు వర్కింగ్ ఆన్ ఇట్ అని వస్తుంది. సో కాసేపు అయినాక చూద్దాం. సో ఇప్పుడు చూసినట్లయితే నాకు గ్రే కలర్లోకి అయితే వచ్చేసాయి ఈ మెనూ హెడర్స్. ఆయన అంతా కంప్లీట్గా బ్లాక్ అయితే లేదన్నట్టు, ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. సో ఇలా మీరు చాటింగ్ చేస్తూ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు మీ వెబ్సైట్ని. అండ్ ఈ హారిజాన్ టూల్ని యూజ్ చేస్తే మీరు వెబ్ అప్లికేషన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఒక డెడికేటెడ్ వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను. చూసారు కదా, కంప్లీట్గా వెబ్సైట్ క్రియేట్ అయిపోయింది. ఎలాంటి కోడింగ్ లేకుండా చాలా ఫాస్ట్గా, బిగినర్ ఫ్రెండ్లీ అండ్ SEO రెడీ వెబ్సైట్ అన్నట్టు అది. సో మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. ఫస్ట్ మీరు హోస్టింగర్ లో ఒక హోస్టింగ్ అయితే తీసుకోండి, ఆటోమేటిక్ గా మీకు డొమైన్ అనేది ఫ్రీగా వస్తుంది. దెన్ మీరు హోస్టింగర్ లాగిన్ అయ్యి నేను చెప్పిన ప్రాసెస్ కంప్లీట్ గా చేస్తే మీరు కూడా AI తో ఒక కంప్లీట్ వెబ్సైట్ ని బిల్డ్ చేసుకోవచ్చు. ఐ హోప్ నేను చెప్పింది క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు నెక్స్ట్ వీడియోస్ లో వెబ్ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలి అనేది తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ నాకు చెప్పండి. డెఫినెట్ గా నేను హోస్టింగర్ హారిజాన్ యూస్ చేసి వెబ్ అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేసుకోవచ్చు అనేది క్లియర్ గా చెప్తా. సో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో మొత్తం చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.